రక్షక సేన పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బోడుప్పల్లో దళిత భూముల్లోకి ప్రవేశించడం సబబు కాదన్నారు రాపోలు రాములు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా బోడుప్పల్లో తెలంగాణ రక్షక సేన పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో నిర్వహించిన ఉద్యమకారుల భూ పోరాట సభ అనంతరం బోడుప్పల్ ఫెడరేషన్ చైర్మన్ డాక్టర్ రాపోలు రాములు మీడియాతో మాట్లాడారు. బోడుప్పల్ పెద్దకంచ ప్రాంతంలోని సుమారు 330 ఎకరాల అసైన్డ్ భూములలో దళిత రైతులు ఎన్నో ఏళ్లుగా వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నారని ఆయన తెలిపారు. పూర్తి వివరాలు తెలుసుకోకుండా ఆ భూమిలోకి ప్రవేశించడం, బొడ్రాయి ప్రతిష్ఠించడం, పూజలు నిర్వహించడం బాధ్యత రాహిత్యమని విమర్శించారు. ప్రభుత్వం 1 ఎకరానికి 600 గజాల భూమి ఇస్తామని ప్రకటించినప్పటికీ ఇప్పటి వరకు అమలు కాలేదని, ప్రస్తుతం ఆ భూమి దళిత రైతుల ఆధీనంలోనే ఉందని రాపోలు రాములు స్పష్టం చేశారు. ఇతరుల భూములను ఆక్రమించేందుకు ప్రయత్నించడం చట్టరీత్యా నేరమన్నారు. ఉద్యమకారుల పేరుతో వందలాది మందిని సమీకరించి దళితుల భూముల్లో కార్యక్రమాలు నిర్వహిస్తే దళితులు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. ఉద్యమకారులు తెలంగాణ ప్రజల పేరుతో కల్వకుంట్ల కవిత రాజకీయ ప్రయోజనాల కోసం కొత్త నాటకాలకు తెరతీస్తున్నారని ఆరోపించారు. ఎంపీగా ఎమ్మెల్సీగా ఉన్న సమయంలో గుర్తుకురాని ఉద్యమకారులు ఇప్పుడు గుర్తుకు రావడం విచారకరమన్నారు. బోడుప్పల్తో పాటు మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలో వందలాది మంది ఉద్యమకారులు ఉన్నప్పటికీ వారికి సమాచారం ఇవ్వకుండా కార్యక్రమం నిర్వహించడం ఎందుకని ప్రశ్నించారు. ఉద్యమకారుల సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసిందని, కమిటీ నివేదిక వచ్చే వరకు వేచి చూడకుండా దళితుల భూములపై రాజకీయాలు చేయడం మానుకోవాలని సూచించారు. బోడుప్పల్ దళితులకు కల్వకుంట్ల కవిత బేషరతుగా క్షమాపణ చెప్పాలని, దళితుల జోలికి వస్తే సహించేది లేదని డాక్టర్ రాపోలు రాములు హెచ్చరించారు. సార్ నమస్కారం సార్. నిన్న కల్వకుంట్ల కవిత ఉద్యమకారుల కోసం భూరక్షణ ఉద్యమం అని ఉద్యమకారుల కోసము ఒక సభ పెట్టింది మన బోడుప్పల్లో. దాని గురించి మీకు అవగాహన ఉండొచ్చు. అసలు ఆ సభ కానీ ఆమె చేసిన విధానం మీరు దాని మీద మీ స్పందన. కల్వకుంట్ల కవిత సభ పెట్టుకోవడానికి ఎవరికి ఇబ్బంది లేదు, ఎవరికి అభ్యంతరం లేదు. కానీ దానికి ఒక పద్ధతి ఉంటుంది కదా, దానికి ఒక పర్మిషన్ తీసుకోవాలి, పోలీసు వాళ్ళకి తీసుకొని సభ పెట్టుకోవాలి. ఇప్పుడు సభ పెట్టుకోవాలంటే గ్రౌండ్లో పెట్టుకోవాలి. ఇందిరా పార్క్ గ్రౌండ్ ఉన్నది, పెరడ్ గ్రౌండ్ ఉన్నది, జిమ్ఖానా గ్రౌండ్ ఉన్నది, అదేవిధంగా కాలేజీలు ఉన్నాయి, ఇవన్నీ నిజాం కాలేజీ, ఇవన్నీ కూడా ఉన్నాయి. కానీ మా దగ్గరనే వచ్చి సభ పెట్టడంలో ఉద్దేశం ఏంటిది? ఆమెకు ఆ భూమి ఇయ్యలనేది కాదు కదా. గత 75 సంవత్సరాల నుంచి మేము దాన్ని మాకు ఇచ్చింది గవర్నమెంట్. మేము మాకు ఇచ్చిన నాడు ఆమె కూడా పుట్టిందో లేదో, వాళ్ళే కూడా అప్పుడప్పుడు పుట్టించి అడుగులు వేస్తుండొచ్చు. మేము కూడా పుట్టింది కాదు. ఆ భూమి పేదలకు ఇచ్చినటువంటి భూములు. పేదలు దానికోసము సాగు చేసుకున్నారు. సాగు చేసినంత కాలము ఇంకా సాగు చేసుకుంటూనే ఉన్నారు. అదేవిధంగా ప్రభుత్వం ఏదో ల్యాండ్ పుల్లింగ్లో తీసుకుంటామని ప్రపోజల్ పెడితే కొంతమంది పోయిన దాంట్లో ఇబ్బంది లేదు. ప్రభుత్వం నుంచి ఏమీ వీళ్ళకి ఆర్డర్స్ రాలే కదా. వీళ్ళకి 600 గజాలు ఇస్తామంటే వీళ్ళు ఒప్పుకొని పోయారు. మరి 600 గజాలు కాదు, 60 గజాలు కూడా వాళ్ళు లెటర్ ఇవ్వలేదు ప్రభుత్వం. మరి ఏ విధంగా ఉద్యమకారులకు ఇస్తారు? ఇక్కడ పేదలు ఉన్నారు, ఎస్సీలు, దళితులు 75 ఏళ్ళ నుంచి ఆ భూమిని నమ్ముకొని బతికేటోళ్ళకు, ల్యాండ్లెస్ పూర్ పీపుల్, ఆ పూర్ పీపుల్ దాన్ని ఏదో చేసుకుంటుంటే కవిత ఇదే దొరికిందా? వాళ్ళు అయ్యే ఫామ్ హౌస్ 1000 ఎకరాలు ఉంది కదా, అక్కడ పెట్టుకోవచ్చు కదా. అక్కడ పెట్టుకొని సభలు ఎవరికి అభ్యంతరం ఉన్నది? కొడుకు బిడ్డ పెట్టే సభకు తండ్రికి అనుమతి ఇయ్యడా? ఆయన భూమిలో పెట్టుకోవచ్చు. మా భూములలో రావాల్సిన అవసరం ఏముంది? యాక్చువల్గా నేను అందుబాటులో లేను, నాకు తెలియదు. కాబట్టి అది కూడా ఒక పథకం ప్రకారం ఒక ప్రభుత్వ భూమి ఉంది, దీన్ని ఎట్లా కాల్ చేయాలి అని ఇంటియడం ప్రభుత్వం. అందుకే ఉద్యమకారులు కానీ నేను వచ్చిన దాంట్లో నేను వీడియోలు చూసిన తర్వాత ఒక్క ఉద్యమకారుడు కూడా అక్కడ లేడు. అంతా పేడ్ వర్కర్స్, అదంతా ఫుట్బాల్ వర్క్, పైసలు ఇస్తే వచ్చినటువంటి వాళ్ళని తీసుకొచ్చి ఆమె డ్రామాలు చేస్తుంది. కాబట్టి అట్లా మాది నడవదు. మాకు భూమి తప్ప ఇతర భూములు లేవు. మా 61 కుటుంబాలు ఇయ్యాలా, ఒక్కొక్క కుటుంబము 6-7 ఫ్యామిలీలు అయినాయి, దాదాపు 60 కుటుంబాలు అయినాయి. ఈ 60 కుటుంబాలకు ఉండడానికి ఇల్లు లేదు, చేయడానికి ఉద్యోగం లేదు. తెలంగాణ ఉద్యోగం అంటే తెలంగాణ ఉద్యోగం కన్నా మేము కూడా నా మీద కూడా 30 కేసులు బుక్ అయినాయి. మరి నాకు ఇంటిమేషన్ లేదు. నా ఊళ్ళో ఉద్యమం చేసినప్పుడు, భూమి కావాలనుకుంటున్నప్పుడు నా మీద మరి నాకు ఇంటిమేషన్ ఉండాలి కదా, నాకు కూడా రికార్డ్ అయ్యింది కదా, ఎందుకు చేయలేదు? అదొకటే కాకుండా ప్రభుత్వ భూములు లేవా? ఎన్నో ప్రభుత్వ భూములు ఉన్నాయి. ఆ ప్రభుత్వ భూములలో పెట్టుకోమని పర్మిషన్ ఇచ్చి
పోయి దళితుల భూములలో ఏం అవసరం ఉంది? దీన్ని తీవ్రంగా ఖండించవలసిందే. కవిత ఏదో ఆమె చిన్న చిన్న బుడుగులు అడుగులు వేసుకుంటే ఆమె ఏదో చేయబోతుంది, కానీ అవన్నీ ఆటలు నడవై. వాళ్ళ అయ్యా ఉద్యమకారులకు ఇస్తారని మోసం చేసిండు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు 250 గజాలు ఇస్తారని మేనిఫెస్టోలో పెట్టినట్టు నీ అయ్యా రాబోయే తెలంగాణ రాష్ట్రానికి దళితుడే ముఖ్యమంత్రి అన్నాడు. దానికోసం ఎందుకు ఫైట్ చేయలేదు? ఇంటికో 3 ఎకరాల భూమి ఇస్తాను, ఎందుకు అడగలేదు? నువ్వు ఇంటికో ఉద్యోగం ఇస్తాను, ఎందుకు ఇవ్వలేదు? జిల్లాకు ఒక మల్టీ స్పెషల్ హాస్పిటల్ కట్టిస్తాను, ఎక్కడ పోయింది మరి? వీటి మీద నీ పోరాటం ఎక్కడ పోయిందమ్మా? ఇవాళ వచ్చి కాంగ్రెస్ వాళ్ళు ఇస్తారని కొద్ది నయం ఒక ఉద్యమకాలను ఒక కమిటీ అంటే వేసిండ్రు, దాన్ని హర్షించాలి, అంతో ఇంతో కడుగు ముందుకు వేసిండ్రు. ఆ వేసి దాన్ని గుర్తించే కార్యక్రమంలో ఉండరు. ఆ ప్రభుత్వము అది చేస్తుంది, ఎంతమందికి ఇస్తుందా ఏందనేది తర్వాత తెలుస్తుంది. దాని మీద మన స్పందన వేరే ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా డ్రామాలు ఆడుతున్నారు, ఏదో దళితులను అడ్డం పెట్టు వాళ్ళ నాన్న ప్రతి పార్టీ. సార్ మీరేమో దళితుల భూములని మీరు చెప్తున్నారు సార్. ఆమె కవిత గారు ఏమంటున్నారంటే అది హెచ్ఎండిఏ అంటే గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో ఉంది, ప్రభుత్వ భూమి, అందులోకి వెళ్ళి మేము ఉద్యమకారులకు 250 గజాల చొప్పున ప్రభుత్వం ప్రకటించినట్లే ఇవ్వమని కోరుతున్నాము, అందుకే మేము అక్కడ సభ పెడుతున్నాము, ఉద్యమకారుల కోసం సభ పెట్టినాము అని చెప్తుంది. దానికి మీరేమంటారు? అది గవర్నమెంట్ భూమి అని చెప్తుంది ఆమె. గవర్నమెంట్ భూమి కాదండి, అది పేదల భూములు. పేదలకు ప్రభుత్వానికి ఒక ఒప్పందం జరిగింది కొంతమందితోటి. హెచ్ఎండిఏకు కలెక్టర్ గారితో ఒక ఒప్పందం జరిగింది. మీకు ఎకరానికి 600 గజాల స్థలం మీకు ఇస్తామని చెప్పి ఒప్పందం జరిగింది. కానీ అది అమలు కాలేదు. అది అమలు కాకపోవడం చేత కొంత భూమి అన్యాక్రాంతమవుతుంది, లేకపోతే ఇతరులు ఆక్రమించే పరిస్థితి ఉంది. కాబట్టి దాన్ని ఫెన్సింగ్ చేసుకుంటున్నామని ప్రభుత్వం వేసి ఉండొచ్చు, కానీ అది ప్రభుత్వం కాదు, ప్రజలు మా వాళ్ళదే, దళితులదే. దళితులకు అగ్రిమెంట్ ప్రకారం వాళ్ళకు 600 గజాలు ఎకరానికి ఇచ్చిన తర్వాత ఆ ప్రభుత్వం అయితే ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వంతో ఏం చేసుకుంటావో చేసుకో, అంతేగాని అది ఏం కాకుండా ఏం తెలుసుకోకుండా ఎట్లా వస్తారు మీరు? నిజంగా నువ్వు దళితులకు ఉద్యమకారులకు న్యాయం చేయాలంటే తెలంగాణలో ఎక్కడెక్కడ ఖాళీ స్థలాలు ఉన్నాయో వాళ్ళు లిస్ట్ అవుట్ చేయి, వాళ్ళు లిస్ట్ తయారు చేసి ప్రభుత్వాన్ని సమర్పించి ఇక్కడ స్థలం ఉంది, దీంట్లో ఒక 2,000 మంది ఉన్నారు, 2,000 మంది దళితులు ముఖ్యమంత్రి చేస్తారు, పబ్బం గడుపుని 10 ఏళ్ళు పోయింది. ఈమె దళితుల భూములకు వచ్చి వాళ్ళ కోసం వాళ్ళ భూములను కాజేయడానికి ప్రభుత్వానికి లేకపోతే పై అధికారులకు ఏదో ఇక్కడ ఉన్న భూమి ఇది భూమి ఉన్నది అని చెప్పి వాళ్ళకు ఒక ఇంటి ఇవ్వడమే, వాళ్ళకు తెలియజేసి దాన్ని ఏ విధంగా కబ్జా చేయాలి అనేది ఉన్నది. నేను ఒకటే చెప్తున్నా కవిత గారికి, అమ్మా నువ్వు ఉద్యమం చేసుకుంటే చేసుకో, ప్రజాస్వామ్యంలో అందరికీ హక్కులు ఉన్నాయి, నువ్వు ఏమన్నా చేసుకో, ఎక్కడైనా తిరుగు, ఏమన్నా చేసుకో, కానీ నిన్ను ఆదరించినోడైతే వాడు లేడు. నువ్వేదో ఎన్ని రోజులైనా డబ్బులు ఇచ్చి మనుషులను తీసుకోవాల్సిందే. మనుషులు ఎందుకంటే నువ్వు చేసింది ఏం లేదు, ఈ రాష్ట్రానికి నువ్వు ఒరగబెట్టింది ఏం లేదు, పేదల పక్షాలను నువ్వు నిలబడడం లేదు, చేసింది లేదు. ఏదో నువ్వు రాజకీయ పాపం మీ నాయన నేను పార్టీలకి వెళ్ళగొట్టినట్టు మీ అన్నకు నీకు పడక, మీ నాన్న నీకు పడక, మీ బావకు నీకు పడక, మీ ఇంకొక అన్న ఆయన కజిన్ బ్రదర్ సంతోష్ రావు నీకు పడక, నీకు ఇంపార్టెంట్ తగ్గిందని ఉండాలి. వాళ్ళు ఎమ్మెల్సీగా అనుభవించినావు, పదవిని అనుభవించినావు, గౌరవం పొందినావు, డబ్బులు తీసుకున్నావు. అదేవిధంగా ఎంపీగా 5 ఏళ్ళు నీ పదవి కాలం అయిపోయింది. కానీ అయిపోయిన తర్వాత మీ గొడవలు మీరు చూసుకోవాలి. కానీ మిమ్మల్ని బహిష్కరించినంత మాత్రం నువ్వేదో టీఆర్ఎస్ అని పార్టీ పెట్టుకొని ప్రజా సమస్యల మీద కొట్లాడు, ప్రజల కోసం పోరాటం చేయి, అంతేగాని నువ్వు ఉద్యమకారులకు ఇంగ్లీష్ని పోయి దళితుల భూమిని దొరికిందా నీకు? నడవై ఇట్లాంటివి చాలామంది వచ్చిందనే విషయాన్ని కూడా తెలుసుకోవాలి. ఇప్పుడు ఉద్యమకారులు వాళ్ళు కూడా ఏమనుకుంటున్నారంటే ఏ పార్టీ బీఆర్ఎస్ అప్పుడు ఇవ్వలేదు, ఇప్పుడు కాంగ్రెస్ కూడా పట్టించుకోవట్లేదు, కవితనే మాకు దిక్సూచి, కవితనే మాకు వెలుగును ప్రసాదిస్తుంది, కవిత పార్టీతోటి మాకు మా 2 ఎకరాల భూమి, మన 250 గజాల భూమి కానీ ఉద్యమకారులకి అండగా ఉంటుందనే కాన్సెప్ట్తో ఉద్యమకారులు ఉన్నారు. ఉద్యమకారులకు మీరు ఏం చెప్తారు? ఉద్యమకారులు అమ్మా, ఉద్యమకారులారా, మీరు ఈ కవిత డ్రామాలు నమ్మకండి. ఈ ఉద్యమకారులు అసలైన ఉద్యమకారులు ఆ వెంబడి ఎవరు కూడా లేరు. అంతా కూడా పైసలు ఇచ్చి తెచ్చుకున్న లేబర్, పాపం పేదలు ఏదో ఇంటికాడ ఉంటే వెళ్ళదు కాబట్టి
పనులు లేక ఇబ్బంది పడుతుంది కాబట్టి వెంబడి పోతే మాకేమైనా డబ్బులు వస్తాయి అని చెప్పి గతంలో చాలా పార్టీలు కూడా డబ్బులు ఇచ్చి తెచ్చుకున్న పార్టీలు ఉన్నాయి. కానీ ఉద్యమకారులారా మీరు ఏమైనా నమ్మితే ఖచ్చితంగా నట్టేట్లా ముంచుతుంది. తెలంగాణ పరువులే తీసి ఢిల్లీ వీధుల్లో తిహార్ జైల్లో పోయి ఉండి ఆమె జాగ్మాట ఎట్లా నమ్ముతారు మీరు? ఉద్యమకారులకు ఆ ఉద్యమం చేయవలసిన అవసరం లేదు. ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసి కేకే కమిటీ అని ఒక కమిటీ వేసింది. కోదండరామ్ గారు ఉన్నారు, రాముల నాయక్ ఉన్నారు, మోతే శోభన్ రెడ్డి ఉన్నారు, రకరకాల అధ్యక్ష దయాకర్ ఉన్నాడు. వీళ్ళందరినీ పెట్టి ఒక కమిటీ వేసింది. వాళ్ళు స్టడీ చేస్తూ ఉన్నారు, ఒక అడుగు ముందుకేస్తూ ఉన్నారు, ఎక్కడెక్కడ ప్రభుత్వ స్థలాలు ఉన్నాయని గుర్తిస్తూ ఉన్నారు. ఒకవైపు ఉద్యమకారులు ఎవరు అనేది కూడా వాళ్ళ లిస్ట్ ఉంది. ఇంకా కొత్త వారిని వెతకవలసిన అవసరం కూడా ఉన్నది. కాబట్టి వాళ్ళని వెతికి వాళ్ళని చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. దాని మీద అయిపోయిన తర్వాత నువ్వు స్పందించి, కానీ నువ్వేదో ఉద్యమకారులను అడ్డం పెట్టుకొని దళిత మూలాల అడుగు పెడతా అంటే నీ కాలు ఉండదు, నీ చేయి ఉండదు, అసలు నువ్వే ఉండవని చెప్పి కూడా నీకు తెలియదు. సార్, నిన్న కవిత గారు ఏం చెప్తున్నారంటే, నేను ఉద్యమకారుల కోసం చేద్దామని చెప్తే ఇక్కడ ప్రభుత్వం కానీ ల్యాండ్ ఆర్డర్ పోలీసులను అడ్డం పెట్టుకొని మొత్తం ఆ ఉద్యమాన్ని అణచివేస్తున్నారనే కాన్సెప్ట్తో కవిత మాట్లాడుతుంది. దానిపైన మీరేమంటారు? బ్రో, నువ్వు చట్ట విరుద్ధంగా చేస్తే ఎవరు కూడా ఒప్పుకోరు. చట్ట పరిధికి లోపడి నువ్వు పని చేయి. అసలు ఉద్యమకారులు ఎంబడి ఎంతమంది ఉన్నా నువ్వు లిస్ట్ అవుట్ బయట పెట్టు. వాళ్ళ కేసులు ఏముండో నువ్వు లిస్ట్ అవుట్ బయట పెట్టి నువ్వు ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చెయ్యి. అంతేగాని నువ్వు పోలీసులు నేను అణిచివేస్తున్నారు, ప్రభుత్వం అణిచివేస్తున్నారు అంటే నువ్వు చట్టానికి వ్యతిరేకంగా పోతే పోలీసులు ఒప్పుకుంటారా? పోలీసులే కాదు, మా వాళ్ళు కూడా, మా రైతులు కూడా మిమ్మల్ని తరిమి కొట్టడానికి ప్రయత్నం చేశారు కదా. వాళ్ళు కూడా వచ్చి పోలీసులు ఎందుకని చేస్తారు? నీకు గవర్నమెంట్కి ఏం ఇంట్రెస్ట్ ఇష్టానుసారంగా నువ్వు పోతే చట్టానికి విరుద్ధంగా నువ్వు వేరే భూములను కంప్లైంట్ చేస్తే చట్టం చూస్తూ ఊరుకుంటారా? అదే రైతులు పట్టదారులు ఎవరైతే భూములు ఇచ్చిన పేదలు వాళ్ళు ఊరుకుంటారా? కొట్టరా? నీ తగ్గి కొట్టరా? ఇలాంటి డ్రామాలు పనిచేయి. తస్మాత్ జాగ్రత్త నీకు తెలియజేస్తున్నా కవిత. నువ్వు పిచ్చి లెక్కలు చేస్తే మాత్రం దళితులతో నీ గుణపాఠం తెలుస్తుంది. దళితులని గుణపాఠం చెప్తారు. మళ్ళీ ఇలాంటి చర్యలు పూనుకోకు. నువ్వేమైనా నిజంగా న్యాయం చేయాలని నువ్వు నిజంగా ఈ చిత్తశుద్ధి కనుక ఉంటే నువ్వు నిరాదీక్ష పెట్టుకుంటావా, పోరాటం చేసుకుంటావా, నువ్వు అక్కడ చేసుకో. కానీ నువ్వు పేదల భూములతోని పోలీసుల మీద నెప్పం పెట్టి, ప్రభుత్వం మీద నెప్పం పెట్టి ఇట్లేదో డ్రామాలు చేసి సింపతి పొందాలని చూస్తున్నావు. ఆ సింపతి ఇక్కడ ఏం పనిచేయదమ్మా. ఇవన్నీ కూడా పోలీసులు అడ్డుకుంటారు. నువ్వు చట్టానికి విరుద్ధంగా ఉంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు, ప్రజలు కూడా చూస్తూ ఊరుకోదు అనే విషయాలు కూడా నీకు తెలియదు.